వెల్కమ్ టు శ్రీ విద్యాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీలక్ష్మి. నేను చాలా రోజుల క్రితం వీడియోలో చెప్పాను, నేను త్వరలోనే బేసిక్స్ లెవెల్స్లో అసలు ఇంగ్లీష్ చదవడం రాని వారి కోసం, రాయడం రాని వారి కోసం ఇంగ్లీష్ క్లాసులు స్టార్ట్ చేస్తానని చెప్పాను. సో ఇంకా మనకి ఇంగ్లీష్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈరోజు మనం ఇంగ్లీష్ ఏబిసిడీలు నేర్చుకుందాం. వీటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటారు. సో ఇదే మన క్లాసు. సో అందుకనే నేను అలా పెట్టాను టైటిల్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ క్లాస్ 1. అండ్ వీటిని చాలామందికి, కొంతమందికి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వర్డ్స్ తెలియవు. సో అందుకని అలా తెలియని వాళ్ళ కోసం ఇంగ్లీష్లో రాశాను. తెలుగు ఏబిసిడీలు ఎలా రాయాలో తెలిసిన వాళ్ళు పైన ఉన్నవి చూడండి, ఇంగ్లీష్ ఏబిసిడీలు అర్థమవుతాయి. లేదు మేము ఇంగ్లీష్ ఏబిసిడీలు అండ్ తెలుగులో ఎలా రాయాలి నేర్చుకోవాలనుకుంటే ఈ రెండు చూసుకోండి, సెట్ అయిపోతుంది. అండ్ ఇంకా ఈరోజు మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. I repeat again. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో ఈ ఇంగ్లీష్ క్లాస్ చాలా చిన్నది. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోలేని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇలా బేస్ లెవెల్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఇక నుండి ఇంగ్లీష్లో మనకి చాలా రకాలైన క్లాసులు పడతాయి. ఇంగ్లీష్ పదాలు, ఆల్ఫాబెట్స్, వాటి ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఇలా చాలా క్లాసులు వస్తూ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్ క్లాసెస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.